ఈరోజు తేదీ మార్చి 20 అంటే యుద్ధం ప్రారంభమై 21 రోజులైంది. ఈ 21 రోజుల్లో యుద్ధానికి సంబంధించినటువంటి చాలా కోణాల గురించి మనం చర్చిస్తున్నాము. ముఖ్యంగా 21 రోజు యుద్ధంలో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు, అదేవిధంగా ఇక్కడి నుంచి యుద్ధం ఎటువైపు వెళ్ళబోతుంది అనేటువంటిది కూడా మనం మొత్తం చర్చించబోతున్నాం. ప్రధానంగా అమెరికా తనకు సంబంధించినటువంటి సైన్యాన్ని, ముఖ్యంగా తన సైన్యంలో చాలా కీలకమైనటువంటి నేవీ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తానికి ఇరాన్ భూభాగం మీద దించాలనేటువంటిది నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే యుఎస్ఎస్ ట్రిపోలి దాదాపు 2000 మంది నేవీ సీల్స్ని తీసుకొని అమెరికా నుంచి బయలుదేరింది. దీంతో పాటు చాలా యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో అమెరికా ఇరాన్ వైపు పంపిస్తుంది, మిడిల్ ఈస్ట్ వైపు ఫ్లడ్ చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు అమెరికా 23.5 బిలియన్లకు సంబంధించినటువంటి వెపన్స్ని మిడిల్ ఈస్ట్కి అమ్మింది. ఇందులో యుఏఈ, సౌదీ అరేబియా, అదేవిధంగా ఖతార్ లాంటి దేశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలను, అదేవిధంగా యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాటిని ఈ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అర్ధరాత్రి జరిగినటువంటి, ముఖ్యంగా మార్చి 20వ తేదీ తెల్లవారుజామున మన ఇండియా టైం చూసుకుంటే జరిగినటువంటి ఈ డీల్కి సంబంధించి చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఈ డీల్ ఎందుకు జరిగింది, ఇన్ని ఆయుధాలు ఎందుకు అమెరికా ఈ దేశాలకు ఇస్తుంది అనేటువంటి చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. సో యుద్ధం కొద్ది రోజుల పాటు కాదు, కొద్ది వారాల పాటు కొనసాగేటువంటి ప్రమాదం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఇంకో రెండో ప్రధానమైనటువంటి అంశం, యుద్ధం 20వ రోజు చూసుకుంటే అంటే నిన్న మార్చి 19కి సంబంధించినటువంటి ఒక పెద్ద కీలకమైనటువంటి పరిణామం జరిగింది. అమెరికాకు సంబంధించినటువంటి F-35 అనేటువంటి ఒక స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ F-35కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి యుద్ధ విమానాల్లో ఇది అత్యంత టెక్నాలజీ పరంగా అత్యంత, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాడి చేసేటువంటి దీని ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయో, దీనికి సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయో ప్రపంచంలో ఏ యుద్ధ విమానం కూడా దీంతో పోటీ చేయలేదు అనేటువంటి మాట చెప్తారు. దీన్ని ఏ రాడార్ గుర్తించలేదు, ఎటువంటి ఎయిర్ స్పేస్లోకి ఇది వెళ్ళినా చాలా ప్యాసివ్గా ఉంటుంది, ఎటువంటి దీనికి సంబంధించినటువంటి దీని ఉనికి గురించి ఎటువంటి రాడార్లు పసిగట్టలేవు. బట్ అక్కడ ఉన్నటువంటి కేవలం అక్కడ మిసైల్ వేయడమే మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి మిసైల్స్ లేకుంటే అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలు ఎక్కడ పనిచేస్తున్నాయో వాటిని గుర్తించి అమెరికాకు సంబంధించినటువంటి సెంటర్ కామ్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్కు 90 సెకండ్లో పంపించగలిగేటువంటి ఒక కంప్లీట్ టెక్నాలజీ అనేటువంటిది F-35లో ఉంటుంది. మరి ఇలాంటి F-35ను ఇరాన్ ఎలా టార్గెట్ చేయగలిగింది అనేటువంటిది ఇప్పుడు అమెరికన్ వార్ స్ట్రాటజిస్టులకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఇది ఒక స్టెల్త్ విమానం. ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎక్కడ కూడా రాడార్లకు దొరకకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి ఎయిర్ స్పేస్లోకైనా వెళ్ళి అక్కడ బాంబులు వేసి అక్కడ నుంచి చాలా రాడార్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని శాటిలైట్ ద్వారా తనకు సంబంధించినటువంటి సెంట్కామ్కు ఏదైతే సెంట్రల్ కమాండ్ ఉంటుందో దానికి పంపించేటువంటి ఒక లక్షణం దీనికి ఉంటుంది. సో ఇటువంటి యుద్ధ విమానాన్ని ఏ విధంగా ఇరాన్ టార్గెట్ చేయగలిగింది, ఇరాన్కు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇరాన్కి ఈ టెక్నాలజీ పరంగా ఎవరు సహాయం చేశారు అనేటువంటిది ఈరోజు మనం చూసుకుంటే చాలా కీలకమైనటువంటి యుద్ధం 21 రోజులు వరకు కొనసాగుతున్నటువంటి ఈ టైంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. సో ఇరాన్ దగ్గర చాలా వరకు ఏదైతే రాడార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది అనేటువంటిది కూడా దీనివల్ల అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ F-35 అనేటువంటి దాన్ని వాళ్ళు లాక్ చేసి దాన్ని ఫైర్ చేశారు. ఆ ఫైర్ చేసినటువంటి వీడియోను ఇరాన్ షూట్ చేసింది, IRGC ఆ వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత అమెరికా F-35కు చిన్న ప్రమాదం జరిగింది, కానీ పైలట్ సురక్షితంగా ఉన్నారు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది అనేటువంటి మాత్రమే చెప్తుంది, కానీ దాడి జరగలేదు అన్న విషయాన్ని అమెరికా కూడా చెప్పడం లేదు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా ప్రధానంగా మాట్లాడేటువంటి అంశం చమురుకు సంబంధించి. ఈ చమురు ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఒక లైఫ్ లైన్. ఇది కేవలము భారతదేశం దాదాపు 85 నుంచి 90% చమురు మనకు కావాల్సింది. మనం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నాం, దాంట్లో మిడిల్ ఈస్ట్ చాలా ఎక్కువ కీలకమైనటువంటి దేశం. అదేవిధంగా రష్యా నుంచి కూడా మనం చాలా వరకు దిగుమతి చేసుకుంటున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ 70% 80% వరకు మనం మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాం. దీంతోపాటు చైనా కూడా ముఖ్యంగా ఏవైతే గ్రోయింగ్ ఎకానమీస్ ఉన్నాయో ఏషియాలో, ఈ గ్రోయింగ్ ఎకానమీస్ అది జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, లేకుంటే ఇండియా కావచ్చు, సో చైనా, ఇవన్నీ దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి చమురునే చాలా డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో వీటి మీద ప్రభావం చూపడం ద్వారా ఆర్థిక వ్యవస్థను స్లోడౌన్ చేయడము, రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి గణాంకాలు దెబ్బతినడము, రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి సూచీలు దెబ్బతినడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ప్రభావంగా మనం చూడాలి. ఎక్కడైనా యుద్ధం గురించి మాట్లాడేటప్పుడు ఎవరు గెలుస్తారు అనేటువంటి టాపిక్ ఉంటుంది, కానీ దాని ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుంది అనేటువంటిదే యుద్ధాన్ని ఎవరైతే చూస్తారో, విశ్లేషిస్తారో వాళ్ళు చూసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ యుద్ధాన్ని ప్రభావం గురించి మనం చర్చించేటువంటి సమయంలో
ఇరాన్ ఇప్పుడు రిఫైనరీస్ మీద ఏదైతే దాడి చేస్తుందో, ముఖ్యంగా మనం చూసుకుంటే ఖతార్కి సంబంధించినటువంటి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి రాస్ లఫాన్ అనేటువంటి ఒక పెద్ద రిఫైనరీ, ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్ గ్యాస్ను ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక పెద్ద రిఫైనరీ ఇది. ఈ గ్యాస్ అనేటువంటిది మనకు సంబంధించి మనం వంటిలో గ్యాస్గా వాడతాము. దీన్ని విదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో దీన్ని హీటర్స్లలో వాడతారు. ప్రతి చోట కూడా ఈ గ్యాస్తో వెహికల్స్ నడుస్తాయి. సో ఇవన్నిట్లలో వాడేటువంటి ఈ గ్యాస్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. ఈ రాస్ లఫాన్కి సంబంధించినటువంటి దాడిని మనం చూసుకుంటే, దాదాపు ఇరాన్ దాడి చేసిన తర్వాత ఈ మొత్తం రిఫైనరీలోని 17% ఏదైతే ఎగుమతి 15% ఉత్పత్తి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆగిపోయింది అనేటువంటిది ఖతార్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ప్రకటించారు. సో 17% ఏదైతే పూర్తిగా దాని ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపంలో, గ్యాస్ ఉత్పత్తిలో దీని వాటా దాదాపు 30 నుంచి 40% వరకు ఉందని చెప్తున్నారు. సో 17% ఆఫ్ ద మొత్తం ప్రొడక్షన్ ఉందో అది ఆగిపోయింది. సో ఈ ప్రొడక్షన్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది అనేటువంటి దాని మీద చెప్తున్నటువంటి గణాంకాలు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఈ 17% సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయలేము అనేటువంటిది ఖతార్ ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎల్ఎన్జీ ఉందో దాని ప్రొడక్షన్లో డెఫినెట్గా కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ తగ్గిపోతుంది. సో దీని ప్రభావం వచ్చేటువంటి 5 ఏళ్లలో చాలా ఖచ్చితంగా కనబడబోతుంది. పెద్ద ఎత్తున ప్రైజ్ రైజ్ అనేటువంటిది మనం చూడబోతున్నాం. ఇక దీంతో పాటు నిన్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి హైఫాలో ఉన్నటువంటి ఒక రిఫైనరీ మీద, అదేవిధంగా ఒక విద్యుత్ కేంద్రం మీద కూడా ఇరాన్కి సంబంధించినటువంటి క్షిపణులు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి తాకాయి. సో మనం లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూస్తున్నటువంటి డేటా ప్రకారం చూసుకుంటే, మొదటి రోజు విపరీతమైనటువంటి మిసైల్ దాడులు చేసినటువంటి ఇరాన్ ఆ తర్వాత మెల్లిగా తనకు సంబంధించినటువంటి మిసైళ్ల సంఖ్యను తగ్గించింది. ఆ మిసైళ్ల సంఖ్యను తగ్గించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గత 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి డేటా చూసుకుంటే ఇరాన్ తన మిసైళ్ల దాడుల సంఖ్యను మరింత పెంచింది. దాదాపు లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్లో డబల్ చేసింది అనేటువంటిది డేటా చెప్తుంది. సో ఇరాన్ అనేటువంటిది వచ్చేటువంటి ఒక వారం 10 రోజుల్లో ఇంకా తనకు సంబంధించినటువంటి దాడుల వేగాన్ని పెంచొచ్చు అనేటువంటిది కూడా డేటాను బట్టి చూస్తే అర్థమవుతుంది. సో కొంత ఫస్ట్ హై స్పీడ్తోని, చాలా ఎక్కువ వేగంతో, ఎక్కువ సంఖ్యలో దాడులు నిర్వహించింది. ఆ తర్వాత కేవలం కొన్ని టార్గెటెడ్ ఏవైతే అటాక్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసింది. బట్ లాస్ట్ వీక్ నుంచి చూస్తే ఇరాన్ పూర్తిగా ఒక విధంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. తనకు సంబంధించినటువంటి పొరుగు దేశాలు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ మీద చేస్తున్నటువంటి దాడుల సంఖ్య పెరుగుతోంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఈరోజు మనం శుక్రవారం దగ్గర ఉన్నాము. సో డెఫినెట్గా ఈరోజు మిడిల్ ఈస్ట్లో ప్రతి చోట కూడా రంజాన్కి సంబంధించిన ఫెస్టివల్ ఉంది. ఇరాన్ కావచ్చు, లేకుంటే గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, ఈరోజు పెద్దగా దాడి ఉండకపోవచ్చు, ముఖ్యంగా ఇరాన్ వైపు నుంచి అనేటువంటి మాట వినిపిస్తోంది. సో రేపటి నుంచి ఏ విధమైనటువంటి దాడి ఉండొచ్చు అనేటువంటి మనం చూసుకుంటే, ఖచ్చితంగా అమెరికా అనేటువంటిది ఇప్పుడు యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేటువంటి ఒక పరిస్థితిలో ఉంది, ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లో నెతన్యాహు కూడా వరల్డ్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. మేము చాలా త్వరగా యుద్ధాన్ని ముగిస్తామని చెప్తున్నారు. సో యుద్ధాన్ని ముగించడానికి అటు అమెరికా, అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టార్గెట్ ఏంటిది, ఏం చేస్తే యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సో డెఫినెట్గా రిజీమ్ మారుతుందా అనంటే, అక్కడ ఇప్పటివరకు 40 నుంచి 45 మంది కీలకమైనటువంటి నాయకుల్ని పూర్తిగా ఇజ్రాయెల్, అమెరికాలు హతమార్చాయి. కానీ వాటికి సంబంధించి ఒక కొత్త ఆల్టర్నేట్ అనేటువంటిది, లేకుంటే సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఇరాన్ వేరే నాయకత్వాన్ని, వాళ్ళ తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. ఇంక్లూడింగ్ ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం కమాండర్ ఎవరైతే ఉన్నారో ముస్తఫా, అతన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. సో రిజీమ్ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించట్లేదు. కుర్దిస్తాన్ కోరుకున్నటువంటి కుర్దులు కూడా పెద్ద ఎత్తున ఆయుధాలను పట్టుకొని ఇరాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైన్యంతో పోరాడేటువంటి ఒక సినారియో ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి అమెరికాకు సంబంధించినటువంటి డైరెక్ట్ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్లోకి వెళ్తాయా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనికి సౌదీ అరేబియా కావచ్చు, లేకుంటే ఖతార్ కావచ్చు, అదేవిధంగా యూఏ లాంటి దేశాలు తమ సైన్యాన్ని కూడా జోడించి డైరెక్ట్గా ఇరాన్ లోపలికి ఒక పెద్ద సైన్యాన్ని పంపిస్తాయనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఇంత సైన్యాన్ని పంపించాలంటే దాదాపు ఇరాన్ జాగ్రఫీని చూసుకుంటే 5 లక్షల మందికి పైగా సైన్యాన్ని అక్కడికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద సైన్యాన్ని అమెరికా అఫోర్డ్ చేయగలుగుతుందా అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే, ముఖ్యంగా యుఎస్ఎస్ ట్రిపోలి మిడిల్ ఈస్ట్కి రావడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే చాలామంది నేవీ సీల్స్ని మిడిల్ ఈస్ట్కు అమెరికా పంపుతున్నటువంటి మొత్తం ఈ సినారియోని చూస్తుంటే డెఫినెట్గా ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో ఈ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకోవడం ద్వారా అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం మీద పై చేయి సాధించేటువంటి ఒక అవకాశం ఉంది. అది యుద్ధానికి ఒక విరామం కావచ్చు, లేకుంటే ఒక ముగింపు కావచ్చు అనేటువంటి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకవైపుగా ఇప్పుడు చమురు సంక్షోభం వస్తుంది అనేటువంటి అంచనా కనిపిస్తున్నటువంటి తరుణంలో
అసలు మొత్తం ప్రపంచానికి ఒక విధంగా 30% చమురును సరఫరా చేసేటువంటి ఈ జలసంధి ఏదైతుందో ఇది ప్రస్తుతం ఇరాన్కి సంబంధించినటువంటి ఒక గేట్వేగా ఉంది. ఇరాన్ దీన్ని తన చేతుల్లో గట్టిగా పట్టుకుని ఒక ఆయుధంగా దీన్ని ఉపయోగిస్తుంది. సో రేపు యుద్ధం మధ్యలో ఆపేస్తే ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాటిని ఇరాన్ రాచి రంపాన పెట్టేటువంటి అవకాశం ఉంది. తన ఏదైతే జలసంధి నుంచి అటు సౌదీ అరేబియాకి కావచ్చు, లేకుంటే ఓమన్కు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి షిప్స్ను వెళ్లకుండా, ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ వెళ్లకుండా ఆపడం ద్వారా తన ఆధిపత్యాన్ని ఈ ప్రాంతంలో ఇరాన్ కొనసాగించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జలసంధిని తీసుకుంటేనే ఈ యుద్ధానికి ఒక ముగింపు వస్తుంది. ఇరాన్ ఆయిల్ ఏదైతే రిఫైనరీస్ ఉన్నాయో, లేకుంటే ఆయిల్ ప్రొడక్షన్ ఉందో దాని మీద కూడా కంట్రోల్ వస్తుంది అనేటువంటిది అమెరికా ఇప్పుడు ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే హర్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి కేష్మ్, అదేవిధంగా ఖార్గ్ అనేటువంటి 2 ద్వీపాలను ఏ విధంగా తన చేతుల్లోకి తీసుకురావాలి అనేటువంటి దాని మీదనే అమెరికాకు సంబంధించినటువంటి మొత్తం ఇంటెలిజెన్స్ కావచ్చు, వార్ స్ట్రాటజిస్టులు పనిచేస్తున్నారు. నేవీ సీల్స్ని తీసుకొచ్చి నీటి అడుగు భాగం నుంచి ఈ మొత్తం 2 ఏవైతే దీవులు ఉన్నాయో వాటి లోపలికి సైన్యాన్ని పంపి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైన్యం ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టడం ద్వారా ఈ మొత్తం ఏరియాను ఒక విధంగా శానిటైజ్ చేసి తన చేతుల్లోకి తీసుకోవచ్చు అనేటువంటిది అమెరికా స్ట్రాటజీగా కనిపిస్తుంది. కానీ ఇదంతా సాధ్యం, ఈజీ విషయం కూడా కాదు. ఎందుకంటే సైన్యం అక్కడికి వెళ్ళాలి, ఈ 2 దీవుల మీదకి సైన్యం చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అక్కడికి తన సైన్యాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఎంత పెద్ద యుద్ధ నౌకన, ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ మిడిల్ ఈస్ట్ను వదిలి అటు మనం చూసుకుంటే గ్రీన్లాండ్ వైపు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అనేటువంటి దాని మీద చాలా థియరీస్ ఉన్నాయి. మేము దాని డెక్ను నాశనం చేశాము, దాని మీద దాడి చేశాము అని ఇరాన్ ప్రకటించింది. కానీ అమెరికా దానికి సంబంధించి ఒక ల్యాండరీలో ఒక ప్రమాదం జరిగింది, దానివల్ల ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి బెడ్డింగ్ పూర్తిగా కాలిపోయి కొంత డ్యామేజ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి మేము దాన్ని తరలిస్తున్నామని అమెరికా చెప్తుంది. కానీ యుఎస్ఎస్ గెరాల్డ్ లాంటి ఒక అతిపెద్ద యుద్ధ నౌక ఈ యుద్ధంలో కీలకంగా మారుతుంది అని చెప్పుకున్నటువంటి ఒక యుద్ధ నౌక వచ్చేటువంటి 6 నెలల పాటు యుద్ధంలో పాల్గొనలేదు అనేటువంటి ఒక ప్రకటననే మనం చూడొచ్చు. అమెరికా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేటువంటిది. సో ఇప్పుడు యుద్ధ నౌకల్ని డైరెక్ట్గా హర్ముజ్ జలసంధి దగ్గర తీసుకొస్తే ముఖ్యంగా మధ్యధరా సముద్రానికి సంబంధించినటువంటి వాటర్ను, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాను చాలామంది విశ్లేషించి చెప్తున్నటువంటి మాట, ఇరాన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ఇక్కడ దీనికి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడి చేయడానికి చాలా ఈజీ, ల్యాండ్ నుంచి దాడి చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచైనా అన్ని వైపుల నుంచి ఈ యుద్ధ నౌకల మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. చాలా వరకు సబ్మెరైన్స్ కూడా, ఇరాన్ సబ్మెరైన్స్ కూడా చాలా కామ్గా నీటి అడుగు భాగంలో ఉండి పైన వెళ్ళేటువంటి యుద్ధ నౌకల మీద కూడా దాడి చేయొచ్చు. ఇవి సోనార్కు కూడా దొరకవు. కాబట్టి అటువంటి టెక్నాలజీ రష్యా నుంచి ఇరాన్ తెచ్చుకుంది. కాబట్టి యుద్ధ నౌకలను డైరెక్ట్గా జలసంధి దగ్గరికి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక ఆత్మహత్యా సదృశ్యం అనేటువంటి మాట చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక డైరెక్ట్గా ఇరాన్ లోపలికి సైన్యాన్ని పంపడం అనేటువంటిది ఒక ఇరాక్ యుద్ధం లాంటిది. కానీ ఇరాక్ కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక టెరైన్ కావచ్చు, లేకుంటే అన్ని వైపులా ఉన్నటువంటి ఒక విధంగా దానికి సంబంధించిన సరిహద్దు కావచ్చు, అది ఇరాన్ లోపల ఉన్నటువంటి సైన్యానికి అనుకూలంగా ఉంటుందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ యుద్ధం అనేటువంటిది ఇప్పుడు ఒక చమురు సంక్షోభం వైపు వెళ్తుంది, చమురు చుట్టూ జరుగుతున్నటువంటి ఒక యుద్ధం వైపు వెళ్తుంది. చమురు రవాణాకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏదైతే జలసంధి ఉందో ఆ హర్ముజ్ జలసంధిని, ఆ మార్గాన్ని ప్రస్తుతం ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకుని దాన్ని ఒక ఆయుధంగా చూస్తూ ఆ ఆయుధం ద్వారా యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఆ మొత్తం స్ట్రాటజికల్గా అడ్వాంటేజ్ ఏదైతే ఇరాన్కు ఉందో హర్ముజ్తోని, దాన్ని క్యాప్చర్ చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చు అనేటువంటిది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ చూస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అమెరికా సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది చూడాలి. కానీ అమెరికా సక్సెస్ అయితే ఈ మొత్తం దాంట్లో హర్ముజ్ జలసంధిని అమెరికా, ఇజ్రాయెల్ క్యాప్చర్ చేయగలిగితే ప్రపంచంలో అమెరికాకు సంబంధించినటువంటి పరపతి చాలా ఎక్కువగా మొత్తంలో పెరిగేటువంటి ఒక అవకాశము, ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా దాదాపు 25-30% సంబంధించినటువంటి క్రూడ్ ట్రాన్స్పోర్ట్ని అమెరికా తన చేతుల్లోకి తీసుకుంటే చైనాను, అదేవిధంగా ఇండియాను, అదేవిధంగా చాలా దేశాలను, వాటికి సంబంధించినటువంటి ఎకనామిక్స్ని అమెరికా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది చాలా పెద్ద విషయం డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఒక పెద్ద సంక్షోభమే. ఇరాన్ తన చేతుల్లోకి వచ్చినటువంటి ఈ ఆయుధం ద్వారా వచ్చేటువంటి కొద్దేళ్ల పాటు చమురును నియంత్రించగలుగుతుంది, చమురు ప్రైజెస్ను అది డిసైడ్ చేయగలుగుతుంది. ఇది కూడా ఎకనామిక్స్కి, ముఖ్యంగా ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఎకనామిక్స్కి ప్రాబ్లం. సో ఎటువైపు చూసినా కానీ ఒకవైపు గొయ్యి, ఇంకొక వైపు నుయ్యి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా మనం ఇప్పుడు $75 ఉన్నటువంటి ఒక చమురు బ్యారెల్ ధర చూసుకుంటే, క్రూడ్ సంబంధించినటువంటి బ్యారెల్ ధర చూసుకుంటే ఇప్పుడు $115-118 చేరుకుంటున్నటువంటి
ఒక ప్రమాదంలో ఉన్నాం. ఇరాన్ $200 వెళ్ళినా కానీ ఆశ్చర్యపోకండి, ఈ యుద్ధం కొనసాగితే అటువంటి పరిస్థితులని ఇంకోవైపు హెచ్చరికలు చేస్తుంది. సౌదీ లాంటి కంట్రీస్ మధ్యధరా సముద్రంలో ఆగిపోయినటువంటి ఏదైతే చమురు ట్రాన్స్పోర్ట్ను, చమురు రవాణాను ఇంకొక వైపు నుంచి, ముఖ్యంగా అటు ఎర్ర సముద్రం వైపు నుంచి పెద్ద ఎత్తున అక్కడ విపరీతంగా చమురును తోడి ఆ మార్గం ద్వారా పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. బట్ ఒకవేళ ఇరాన్ అటువైపు కూడా హౌతీస్ ద్వారా దాడి చేస్తే ఇక పెద్ద సంక్షోభం రాబోతుంది. డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ యుద్ధం ఈ రోజు ఆగిపోయినప్పటికీ కూడా వచ్చే 3-4 ఏళ్ల పాటు చమురుకు సంబంధించినటువంటి ప్రైజెస్ హైక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, సంక్షోభం కొనసాగేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఒకవేళ యుద్ధం ఇంకొన్ని వారాల పాటు కొనసాగితే మాత్రం రాబోయేటువంటివి చాలా గడ్డు రోజులు. మనం చూసుకుంటే ఒక విధంగా స్టాక్ మార్కెట్స్ దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి, అదేవిధంగా చమురు ధర దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇస్తుంది, గోల్డ్ ప్రైజెస్ అటువంటి ఇండికేషన్స్లోనే ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇది కరెక్ట్ పరిస్థితి కాదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే యుద్ధం ఇలా కొనసాగితే మాత్రం ప్రతి ఒక్కరు, కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీసే కాదు, ఇరాన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం దీనికి సంబంధించినటువంటి ఒక ఏదైతే యుద్ధానికి సంబంధించిన ప్రభావానికి లోనయ్యేటువంటి ఒక ప్రమాదం అయితే కనిపిస్తోంది.